अरे हाँ ఎందుకు అంత ముందు పోతాలేదురా నా పేరు శ్రీకాంత్ అన్న, సూర్యాపేట డిస్టిక్ మాది. నిన్న వచ్చినాం మేము ఇక్కడికి. తెల్లారి గట్ల 4 గంటలకు వచ్చినాం. 2 ఇయర్స్ నుంచి ఉద్యోగాలు లేక వెయిట్ చేస్తున్నాం. హైడ్రాలో 150 జాబులు పడ్డాయి. 50 ఏమో డ్రైవరీ, 100 ఏమో హైడ్రాకి సంబంధించిన పర్సన్ అసిస్టెంట్. అంతే అంతే చెప్పున్నా. ఇంకా సూర్యాపేట నుంచి మేము 10 మంది వచ్చినాం అన్న. 4 గంటలకు వచ్చినాం. ఇక్కడ కండక్ట్ చేస్తామన్నారు, చేయలేదు. వెయిట్ చేసినాం బయట. కొంచెం అల్లర్లు అయినాయి. వెనక కొంచెం చిట్టీలు టోకెన్ దగ్గర సిబ్బంది సరిగ్గా లేక ఇబ్బంది అయింది. ఈవెంట్ కండక్ట్ చేస్తానికి 500 ఇచ్చిర్రు ఈ రోజు. రేపటికి మళ్ళీ 500 ఇచ్చిర్రు. ఈ రోజు 3ంటికి స్టార్ట్ చేస్తారండి. మార్నింగ్ తొక్కిసలాట పోలీసులు లాఠీ చార్జ్ ఏం చేయలేదు. వాళ్ళు సీరియల్ మెట్రా అంటే కొంతమంది ఆకతాయిలు ఉంటారు కదా యువత అన్నప్పుడు, ఇక వాళ్ళే గొడవకు సృష్టించారు. అదేం లేదు, కొట్టడం అసలు ఏం చేయలేదు. పోలీసులే రాలేదు, మామూలుగా క్యూ పద్ధతిలో వచ్చారు. వాళ్ళే పక్కనమ్మటి వచ్చి నెట్టేయడం జరిగింది. గొడవ అంటే ఏం జరగలేదు. హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి మేము ఇచ్చిన నోటిఫికేషన్ కు ఈరోజు అభ్యర్థులు చాలా ఎక్కువ మొత్తంలో వచ్చారు. అంతగా వస్తున్నారని చెప్పేసి మేము ఊహించలేదు. రోజుకు 500 లెక్కన ఇచ్చేసుకుని 8, 9, 10వ తారీఖు నాడు మేము ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను నిర్వహిద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా 2000 పైనే అభ్యర్థులు వచ్చేసి ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఈ రోజు ఉదయం అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను స్టార్ట్ చేసి ఈ రోజు మొత్తం అందరికి వచ్చిన అభ్యర్థులందరికీ టోకెన్స్ ఇచ్చేసి 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు 500 లెక్కన ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. అయినా కూడా ఇంకా మిగిలి ఉన్నారు కాబట్టి 11వ తారీఖు కూడా ఈ ఎన్నిక ప్రక్రియను పొడిగించి 11వ తారీఖు కూడా అభ్యర్థులకు టోకెన్స్ ఇవ్వడం జరుగుతోంది. రోజుకు 500, 600 మందిని పోటీ పరీక్షలు వాళ్ళకి నిర్వహించి అందులో అర్హులైన వాళ్ళని
మేము హైడ్రాకు అంటే డిఆర్ఎఫ్ సిబ్బందిని నియమించుకోవాలని చెప్పని నిర్ణయించాము. గౌరవ కమిషనర్ గారు వారి ఆదేశాల మేరకు మేము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో దానికి అనూహ్యమైన స్పందన అయితే వస్తూ ఉంది. దాన్ని సక్రమంగా ఏ రకమైన అంటే వివాదాలకు విమర్శలకు తావివ్వకుండా ఈ ఎన్నిక ప్రక్రియను నిర్వహించాలని చెప్పి స్థానిక పోలీసు అధికారుల సహకారంతో, తర్వాత మళ్ళీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్లతో ఈ ఎగ్జామ్ నిర్వహించి అర్హులైన వాళ్ళందరినీ కూడా మేము ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ 8, 9, 10 అనుకున్నాము. వచ్చిన అంటే అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు కాబట్టి ఇంకొక రోజు 11వ తారీఖు నాడు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. కొన్ని అంటే అర్హత ఇది అంటూ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా నియమించుకున్నాము. ఆ ఎలిజిబిలిటీని ఎవరైతే ఇచ్చేసుకుంటారో వాళ్ళని అంటే ఇప్పుడు 150 మందిని మేము ఇచ్చేసుకున్న 300 to 500 షార్ట్ లిస్ట్ చేసి ఆ అభ్యర్థుల్ని కొంతమంది ఏదైనా మధ్యలో ఉద్యోగం వస్తే వెళ్ళిపోయి అంటే ఉద్యోగం మానేసి హైడ్రా నుంచి మానే అవకాశం ఉంది కాబట్టి ఈ లిస్ట్ లో ఉండే వాళ్ళని నెక్స్ట్ లిస్ట్ లో ఉండే వాళ్ళని తర్వాత మళ్ళీ రిక్రూట్ చేసుకునేందుకు వీలుగా ఒక 500 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. పాస్ అయిన వాళ్ళకి ఇమీడియట్ గా ఫస్ట్ 150 ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమీడియట్ గా కూడా నియామక పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత అందులో ఎవరైనా కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే నెక్స్ట్ లిస్ట్ లో ఉండే నెక్స్ట్ ఇన్ వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.